హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ పోరగాళ్ళు. ఎట్లున్నారు దోస్తులు? మరి కిరాకున్నాం. ఇవాళ అయితే మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వచ్చేసాం. ఆ కంటెంట్ నేను చెప్పుడు దేనికి చూసేయండి. ఇంకేంట్రా సంగతులు చెప్పురా. నేనైతే ఊర్లోనైతే ప్రాంక్ చేద్దాం అనుకుంటాను రా. ఈడు ఊర్లో ప్రాంక్ ఆట. ఈయనకి చక్కగా డైలాగ్ చెప్పురా అంటే డైలాగ్ చెప్పురు రాదు, అట్లాంటిది ప్రాంక్ చేస్తున్నాడా. మరి ఇక చెప్పురా, అదేందో ఇందాం ఇక. నేనైతే మీనైతే ప్రాంక్ చేయబోతాను. ఈ పిల్ల వచ్చాగా ఆడు నాతో చక్కగా మాట్లాడు, అట్లాంటిది అమ్మాయి దగ్గర పోయి ప్రాంక్ ఎట్లా ఇట్లయితే నీకు బాగానే ఉన్నాయి. ఇక నువ్వు ప్రాంక్ చేస్తే రీల్స్ ట్రోల్స్ గట్టినే వేస్తారు. ఇక చెప్పి ఇక నేను ప్రాంక్ చేస్తారా చూస్తాలేవా నా వీడియోస్ ఎట్లా ట్రోల్ అవుతాను. నేనైతే నమ్మరా. నీకు ఒక డైలాగ్ చెప్తేనే దాని మా బావతోటి 100 టేకులు 120 టేకులు తీసుకుంటావు. అట్లాంటిది నువ్వు ప్రాంక్ చేస్తావా? నేను నమ్మరా. ఇదంతా కాదురా, నేనైతే ఒక కంటెంట్ ఇస్తారా. నువ్వు మొగోనివిరా, మొగోడా ఇను. నేను ఒక అమ్మాయిని, నువ్వు 9 నెలల నుంచి నాకు లైన్ ఎత్తానని ఫాలో అవుతా అంటాడు. ఇనండి దోస్తులు, మంచిగా చెప్తారా. లైన్ ఎత్తాడు సడన్గా రోజు లైన్ ఎత్తాండి. ఇక ఎట్లా మాట్లాడతానికి ఒక అవకాశం దొరికింది. నువ్వు ఎట్లా ప్రపోజ్ చేస్తావు నాకు చెప్పాలి. ఇది కానీ నువ్వు చేసినావు అనుకో, కరెక్ట్ ఈడు ఈ ప్రాంక్ మంచిగా చేస్తే ఈడు ప్రాంక్ చేసినట్టే దోస్తులు, నీకు ప్రాంక్ వచ్చినట్టే. ఇక అవార్డు ఇచ్చేస్తారా మేమైతే. ఓకే చేస్తావా? 9 నెలల తర్వాత 9 నెలల నుంచి ట్రై చేస్తాను. ఈ మాట్లాడడానికి ఇప్పుడు అవకాశం దొరికింది. ఇక నువ్వు నాకు ప్రపోజ్ ఎట్లా చేస్తావు, ఎట్లా లైన్లో పడుతావు, ఎట్లా పులియర్ కలుగుతావు అనేది చేసి చూపి. రెచ్చిపోతావా? చూద్దాం ఎంత కసి ఉందో లోపల, ఎంత పిండుకుంటాడో చూద్దాం. చేస్తావా? నువ్వు కానీ సక్సెస్ కరెక్ట్ చేసావు అనుకో, నీ వీడియోకి నేనే కెమెరా మ్యాన్ రా. ఇదంతా బాగా ప్లేస్ నేనే ఉంటా. ఛాలెంజ్ ఇస్తాడు, పోటీ చెప్పకపోతే అంతే ఇవ్వండి. అటు పోదా, అక్కడికి పోయి చేద్దాం రిహార్సల్. ఇది చక్కగా చేయకపోతే ఇన్ని వేద్దాం కదా. అమ్మాయి వద్దా, అమ్మాయి నేను అమ్మాయిని రోజు సారి నువ్వే అమ్మాయి మొగడు ఇంట్రా. నేను అమ్మాయిని పోజులు కొడుతు. ఇప్పుడు దోస్తులు ఇప్పుడైతే ప్రాంక్ చేయడానికి తిరిగి వచ్చినావు. నేను అమ్మాయిని కొంచెం అమ్మాయిలకి సిగ్గుపడతా. అబ్బాయి మొగోని లెక్క వస్తాడు లొంబగాడు. ఇక రాని ఏం చూస్తాను రా బోషుడికి డైలాగ్ చెప్పు. ఏం చూస్తాను రా బోషుడికి డైలాగ్ చెప్పురా. ప్రాంక్ చేస్తాను లోపడే కదా, చెప్పు. హలో, ఎవరండి? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉండే మీకెందుకండి? నా దగ్గరికి వస్తున్నా. నడవండి. నడవండి. ఏం పర్లే అండి, ఫోన్ నెంబర్ ఇస్తారండి? ఎందుకు? మున్సిపాలిటీ ఉంది కావాలా? గిదేనారా. అమ్మాయి ఫోన్ నెంబర్ కావాలి, చీపురు కడ మలుచుకొని మంచిగాడు ప్రపోజ్ చేసాడు. ఎంత బాగుండదు తెలుసా ప్రపోజ్. ఎంత బాగుండదు తెలుసా ప్రపోజ్. నేను చెప్పా ఓకే వస్తాను. ఐ లవ్ యూ. గాలిలో ఊగిసలాడే దీపంలా ఏంట్రా అది? ఉంగరం, నా ప్రేమతో నీకు ఇస్తున్న ఉంగరం. ఈడు ప్రాంక్ చేస్తాడు నర్రేదమ్మా. ఈడు ఉంగరం గదేనారా? చ ఎక్కడ లెక్కున్నావు గారా. చ మంచిగా తిట్టకు కాదురా, మంచిగా చెప్పురా. గిదేనారా ప్రాంక్ చేస్తా అంటే? గిదేనారా? తిట్టకు నిన్నైతే ఒక గత 10 రోజుల నుండి ఫాలో అవుతాను. జస్ట్ నువ్వు 10 రోజులు నా వెనక 9 నెలల నుంచి ఒక్కొక్కరు ఫాలో అవుతాను. నిన్నెందుకు పట్టించుకోవాలి నేను? వెనుకవలేరుగా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అంటే ఫ్రంట్ ఉంటారు అన్నట్టు, నువ్వు వెనకాల చూసావుగా, ఇప్పుడు వెనక్కి వచ్చిళ్ళు అయితే కానీ వాళ్ళు ఎప్పటి నుండి అయినా ఫాలో చేయను కానీ ఫాలో చేస్తానారా? ఓకే, నాకైతే ఇప్పటి నుండి అయితే నేను ఫాలో చేస్తాను. అరే ఫాలో తప్పితే రాదారా? ఏం చేస్తాను రా? వస్తుందా? ఏడికి వస్తుంది? చెప్పు మంచిగా చెప్పు. ఏత్తా మళ్ళా ఫోన్ నెంబర్ ఒక్కసారి ఇస్తే. అరే ఊర్లో ప్రాంక్ చేస్తా పొడతా అమ్మాయితో మాట్లాడు. ఇదేం మాట్లాడరా? ఇది ఏంది? అది ఏంది? చక్కగా లేక మంచిగా చెప్పు. సరే
అరే 9 నెలలు ఈ చూస్తే ఏమవుతుంది హిస్టరీ అనుకున్నావురా అంటే ఏదో ఎవరితో నన్ను మాట్లాడుతున్నావు అని నన్ను హే పోలీస్కి ఫోన్ నువ్వు చేస్తా నన్ను తప్పించే వాళ్ళు గోకద్దు అర్థమవుతుందా చేదిస్తావా బ్యాడ్ స్మెల్ వస్తుంది చేదిస్తావా బ్యాడ్ స్మెల్ వస్తుంది 10 రోజులు అయితే ఆనంద్ అందుకే నేను బొంటికి ఉసుక రాసుకొని చేసి ఎందుకు రే అన్ని అమ్మాయికి ప్రపోజ్ చేయరా 9 నెలల నుంచి ఫాలో అవుతాను అని చేయమని చెప్పిన 9 నెలల నుండి ఫాలో అవుతాను నువ్వు నన్ను ఫాలో అవుతాను నేను అమ్మాయిని అందుకే ఇట్లా సిగ్గుపడతాను అర్థం లేదా ఇగో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకపోయినావు అనుకో చచ్చిపోతా వెళ్ళిపో చచ్చిపోతా చచ్చిపోతా కోసుకుంటే ఇయ్యనారా ముచ్చరు ఇట్లా తయారైనదేమిరా ఇగో ప్రాంక్ అంటే జీవి ఇయ్యాలరా లేదు ఉన్నట్టు క్రియేట్ చేయాలి గిదారా కాల్ముక్తా ప్లీజ్ నా కాల్ముక్తి ఏమవుతుందిరా చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు చదువుకోవడానికి మాత్రమే ఓకే ఎవరమైన కాలు మొక్కపో పెద్దగా నేను కాళ్ళు పెద్దగా ఉంటాయి సార్ ఏంటి సార్ అది పెద్దగా ఉంటాయి నన్ను లవ్ చెయ్యి ఈడికి ప్రాంక్ అర్థం లేదు దోస్తు ఈడు ఏం ప్రాంక్ చేస్తాడు ఏమన్నా ఒకటే ముచ్చట నన్ను లవ్ చెయ్యి అంతే లవ్ స్పెల్లింగ్ చెప్పు ఉంటుంది మన 9th క్లాస్ గ్రూప్లో ఉంటుంది 9th క్లాస్ గ్రూప్లో ఉంటుందా సార్ పెడతాడు మంచిగా ఇంత పెద్దది ఏంటి ఏమో పెట్టిండా అది నా ఫోన్లో ఏమవుతుంది నాకు అర్థం నేను ప్రాంక్ చేయమన్నా ప్రపోజ్ చేయమన్నా నేను అమ్మాయి నువ్వు అబ్బాయి ఇట్లా చేస్తే నువ్వు అట్లా తన్ని నువ్వు అదేనారా ప్రపోజ్ 9 నెలల నుంచి ఫాలో అవుతాను ఎంత ఎమోషన్ ఉండాలిరా నువ్వు ఎన్ని సాక్రిఫైస్ చేసి ఉండాలి దానికోసం సాక్రిఫైస్ నీకు ఒత్తని లేదు నువ్వు పెద్ద నేను చేస్తా పొడతా అన్నావు ఇట్లా కాదు ఎట్లుండాలి నీ వల్ల అయిద్దా కదా చేసుడు అవుతుందా లాస్ట్ జీవియాలి మంచిగా చెప్తానా ఇట్రా నీ ఎంత మంచిగా చెప్తా తెలుసా నువ్వు జీవియాలి ఇట్లా 9 నెలలు నీ బాధ కనబడాలి అమ్మాయి దెబ్బకు ఓకేలే అన్న కాడికి తెప్పియాలి ఓకేనా ఓకే రెడీ ఫస్ట్ నుంచి టేక్ 2 ఆ నుంచి రాపో ఈయనే ఉండి ఏం పిక్తాను నేను అమ్మాయిని కదా అమ్మాయి లెక్క చేస్తుండండి 4 నెలలు అబ్బాయి 4 నెలలు 9 నెలలు అని చెప్పిన గారం మళ్ళాడు భోజుడికే హలో నుండి నిన్ను చాలా గాడి సార్ మీరు ఇంత ముందు ఎత్తికేది ఈయనేనా పోలీసులు పిలుతారు పో నన్ను విత్తలే వాళ్ళు ఎర్ర చెట్టు ఎత్తుకుతారు చెప్పండి ఏం కావాలండి మీకు మాకు ఈ అడ్రస్ కావాలండి ఈ అడ్రస్ కొంచెం దూరం ఉండరా అడ్రస్ కావాలి పినాయిల్ డబ్బా కావాలి బోల్ డబ్బా అడ్రస్ కావాలి పినాయిల్ డబ్బా కావాలి బోల్ డబ్బా मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఏం చేసుకుంటావురా ఎందుకురా నీకు ప్రాంక్ చేయరా అన్న దాని ఇంట్లో కావాలా నీ ఎట్లరా అమ్మాయికి వేరే అనిపించాలి నీలో 9 నెలలు అన్నావు గారు ఏం బిక్తానవురా 9 నెలల నుంచి ఏం చేసినావురా ఇంకోవని ఇక లాస్ట్ మళ్ళీ రాపో అమ్మాయి ఏం టార్చర్ పినాయిల్ డబ్బా కావాలి మనిషి తుకో సిమ్లేలే అండి చెప్పండి మీది ఏ ఊరండి ఇది ఏ ఊరండి ఇదా అండి ఏమో అండి నాకు కూడా తెలియదు కొత్త దీని పక్క ఊరండి మాది దాని పక్క ఊరు ఏ ఊరండి తెలిస్తే ఈ ఊర్లో ఎందుకు ఉంటానండి అంతేనా అండి ఇదంతా కాదండి ఇది చెప్పరా అండి దాని దగ్గర గీత రేఖ ఉందండి దాని అడ్రస్ లేదు నాకు తెలియదు నేను మ్యాథ్స్ చదువుకోలే వెళ్ళండి పక్కకి వెళ్ళండి అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర తెలుస్తుంది వెళ్ళండి నాకు లోపల నుండి ఒకటి తన్నుకొని వస్తాను వదిలేనా వదలండి లోపల వదలకండి మాట వదలండి ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు మాట వదులుతా వదలనా వదలండి నిన్ను ఒక
9 నెలల నుండి చాలా గాఢంగా ప్రేమిస్తున్నా. ఎవరినండి? నిన్నేనండి, నిన్నే. అవునా అండి? చెప్పండి. 9 నెలలు. అది ఏ నెల స్టార్ట్ చేసింది మీరు? అంటే నాకు ఇంతకుముందు ఇంకోటి చేశారండి, ప్రవీణ్, జనార్దన్, నందకిషోరు, ఇంకెవరో ఉండేనండి, అర్జున్ అంట, వీళ్ళు చేశారండి. వాళ్ళతో సంబంధం లేదండి, నానొక్కనేనండి. నాన్న నాకు తెలియదండి. మీరు ఎప్పటి నుంచి ట్రైన్ లైన్ వేస్తున్నారు చెప్పండి, ఎప్పటి నుంచి చేశారు కరెక్ట్గా? అంటే జనవరి నుండి వేస్తానండి, కాళ్ళ మీద పడితే ఇప్పుడు కనబడరండి మంచిగా. 9 నెలల నుంచి ఏం వేస్తున్నారండి? లైన్ వేస్తున్నారా? పక్కెళ్ళి వేసుకోండి అండి. వేసుకోండి. నీతో డైరెక్ట్ ఇప్పుడు మాట్లాడదామని వచ్చేసిన. చెప్పండి. మీకు నకరాలు అవుతున్నాయి, మీకు అసలు భయం లేదు. మీ మమ్మీ నెంబర్ ఇవ్వు, ఫోన్ చేసి మాట్లాడతా పిల్ల బచ్చాగా. 9 నెలల నుంచి ఏంట్రా ఇది? 999900 కొట్టుకోండి. క్రోమ్లో కూడా తచ్చేటి విన్నాడు. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా, ఇదే గొప్ప ఊచుకున్నది మనం. నడు. కాదండి, ఇదేం ప్రాంక్ రా, ఇట్లా అలా అమ్మాయితో మాట్లాడేది ఎంత బాగా మాట్లాడాలి. సపోజ్ ఇక నీ ఇదంతా కాదు, ఇక నేను చేసే కాడి తెత్తు అట్లా కాదండి. ఏందండి ఇక దొబ్బేయండి అండిగిండి. ఇక దోస్తులు ప్రాంక్ అన్నాడు, పొడుస్తా అన్నాడు, ఏదో చేస్తా అన్నాడు. అమ్మాయి 9 నెలలు. నేను మంచి స్క్రిప్ట్ కూడా ఇచ్చిన. ఈయనకి మాట్లాడత్తం లేదు, ఏమన్నా పినాయిల్ డబ్బా అంటాడు, ఏదో డబ్బా అంటాడు, నెంబర్ అడుగుతాం, ఇదేనా మాట్లాడేది? ఈయనకి అర్థం లేదు దోస్తులు. పెద్ద పొడుస్తా అన్నావు. పొడిచినాగా గది కాదు, నువ్వు ఇంటికాడ పొడుచుకో కానీ పెద్ద మాట్లాడుతున్నావు. ఏది కనీసం 1 నిమిషం మాట్లాడినవారు, 60 సెకండ్లు మంచి డైలాగ్ మాట్లాడినవారు ఒక్కటన్నా? మాట్లాడినా. ఈయన బొంగు మాట్లాడిండు. ఏమన్నా అంటే వస్తాడు బస్ స్టాప్ దగ్గర, నేను ఎక్కడ 1 నిమిషం. 9 నెలలు అన్నావు. 9 నెలల నుంచి ఏం చేసినవరా? ఫస్ట్ అయితే నిన్ను బస్ స్టాప్ లో కలిసిన. బస్ స్టాప్ నాకు గుర్తులేదు. ఈ బస్ స్టాప్ లో కలిస్తే మరి అప్పుడే మాట్లాడుకుని ఇక్కడ ఏం బీక్తాడు అలాగా. దగ్గర పోదామంటే ఇట్లా చెమట కింద నుంచి వస్తాను లేదా? నీకు ఉంటాయి అన్నాడు. ఇది కాదు దోస్తులు, ఈయన వల్ల కాదు. ఇటు ప్రాంక్ అన్నాడు, బొంగ అన్నాడు, ఇక బూతులు అద్దులే కానీ ఈయన వల్ల కాదు దోస్తులు. అన్నీ ఏం ముచ్చట్లు రాయి బొల్లి ముచ్చట్లు మాట్లాడుతాడు, పెద్ద పొడుతా అన్నాడు. ఏదిరా కనీసం నిమిషం మాట్లాడి, ఈయన వల్ల కాదు దోస్తులు. అంతా ఉట్టిదే. ఇదే నేను చేసి చూపిస్తా ప్రాంక్, చూస్తావా? బెట్టు. మరి ఏం చేస్తావు నువ్వు చెప్పు? నేను చేసి చూపిస్తా, ఈడేం చేస్తాడో చెప్పు. నువ్వేం చేస్తావు? తీసుకుంటారా చెప్తాను కానీ సిగ్గుంటారా, రోమాలు లేవు గారా అక్కడ.